శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం మూలాధార చక్రం గురించి తెలుసుకున్నాం కదా. రెండవది స్వాదిష్టాన చక్రం. ఇది బొడ్డుకు కింద భాగంలో నారింజ రంగులో ఉంటుంది. భావాలకు భావోద్వేగాలకు సంబంధించింది ఈ స్వాదిష్టాన చక్రం. మన జీవితంలో ఎదురయ్యే మంచిని అనుభవించేందుకు ఈ చక్రం మనకి సహకరిస్తుంది. పంచేంద్రియాల ద్వారా భావాలను స్పర్శలను అందుకోవటానికి ఈ చక్రం నియంత్రిస్తుంది. ఆనందాన్ని సుఖాన్ని అందించే అంశాలను వెతికి నిర్ణయించుకునే శక్తి ఈ చిత్రం ద్వారానే మనకి సాధ్యమవుతుంది. స్వాదిష్టాన చక్రం మనకి సక్రమంగా ఉంటే ఆనందాన్ని సక్రమ పద్ధతిలో మనకి అందించేలా చేస్తుంది. స్వాదిష్టాన చక్రం గతి తప్పితే మానసిక ఆరోగ్యం గాడి తప్పుతుంది. దీనివల్ల వ్యసనాలకు బానిసలైపోతుంటారు. ఆనందం సహజసిద్ధంగా లోపించిన శరీరానికి టెంపరీగా ఆనందాన్ని అందించేందుకు ఏదో విధంగా వ్యసనాలకు మొంగి చూపుతున్నారు. కొన్ని సందర్భాలలో స్వాదిష్టాన చక్రలోపం అత్యాశకు దారితీస్తుంది. మరెవ్వరికీ ఏది దక్కకూడదని, ఆనందం అంతా తనకే దక్కాలని, తనకే సొంతం అవ్వాలని భావనలతో ఉంటూ ఉంటారు. టెంపరీ వాతావరణంలో తేలిపోతూ అదే అసలైన ఆనందం అని భ్రమలో ఉంటారు. ఈ స్వాదిష్టాన చక్రలోపం సరిదిద్దుకోవాలంటే అందం సుఖ సంతోషాల విషయంలో మనిషి తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ అంశాల విషయంలో తనంతట తానుగా ఉత్సాహంగా పాల్గొనగలిగి ఏదో కోల్పోతున్న భావన నుండి బయటపడతాడు. ఈ చక్రం తెరుచుకొని ఉన్న వాళ్ళకి సెక్షువల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అదే ఈ చక్రం బ్లాకేజ్లో ఉన్న వారికి ఈ సెక్షువల్ ఫార్మేషన్ అనేది సరిగ్గా లేకపోవడం, ఇంకా చాలా విషయాల్లో అసంతృప్తిగా ఉంటారు. స్వాదిష్టాన చక్రాన్ని ఇంగ్లీష్లో సాక్రల్ చక్రం అని కూడా అంటారు. ఇది గర్భసంచి, ప్రోస్టేట్, గర్భాశయం మరియు వృషణాలు ఉండే ప్రాంతంలో ఉంటుంది. స్వాదిష్టాన చక్రం క్రియాత్మకంగా లేనట్లయితే మహిళలలో పీరియడ్స్ ప్రాబ్లం ఉంటాయి. గర్భాశయంలో తిత్తులు, విరోచనాలు ఆపుకోలేకపోవడం, ఎండోమెట్రోసిస్, ప్రోస్టేట్ వ్యాధి ఇటువంటి వ్యాధులకు కలుగజేస్తుంది. ఈ స్వాదిష్టాన చక్రం నీటి తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన సమస్యలలో ఏదైనా లోపం ఉన్నా మీరు స్వాదిష్టాన చక్రాన్ని అన్బ్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు బొడ్డు కింద భాగంలో ఆరెంజ్ రంగు బంతిని ఊహించుకుంటూ ఆరోగ్యకరమైన ఆనందకరమైన పరిస్థితులన్నింటినీ నా జీవితంలోకి ఆహ్వానించి అనుభవిస్తున్నాను అని ఎఫర్మ్ చేయవలసి ఉంటుంది. ఇలా కనుక మీరు డైలీ 108 టైమ్స్ ఎఫర్మ్ చేసుకోగలిగితే స్వాదిష్టాన చక్రాన్ని మనం సరిచేసుకున్నట్లే.